అసలు గొడవ రాకుండా ఉండాలి అంటే ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. ఏ విషయంకోనైనా. మనం బేరీజ్ వేసుకునే హ్మ్. ఒక కెపాసిటీ అనేది హ్మ్. మనకుండాలి అంటారు. ఇది ఒక బంధంలో పెంచుకోవాలి అంటే హ్మ్. వాళ్ళేం చేయాలి? ఓకే. గొడవ రాకుండా ఉండడానికి చేయాల్సినవంటండి, గొడవ రాకుంటే 100% గ్యారంటీ ఇవ్వలేం. వస్తాయి గొడవలు. చిన్న చిన్నవొస్తాయి. పెద్ద గొడవలు రాకుండా చూసుకోవాలి. హ్మ్. అలాగే గొడవలు ఒకేసారి రావండి. సడెన్‌గా రాదు గొడవ ఏదైనా సరే. ఓకే. చిన్న చిన్న విషయాలను మనం విస్మరిస్తే, చిన్న చిన్న ఎక్స్‌పెక్టేషన్స్ మనం విస్మరించి, ఆ ఎమోషనల్ గెస్చర్స్ గావచ్చు, చిన్న చిన్న వాటిని మన కమిట్మెంట్స్ నిలుపుకోకుంటే, అవన్నీ చిన్న చిన్నవన్నీ జాయిన్ అయ్యి అది గొడవగా దారితీస్తుందండి. సో, ఇక్కడేందంటే గొడవలు రావడం ఒక ఎత్తయితే, అదే గొడవ మళ్ళీ మళ్ళీ, అదే ప్రాబ్లమ్ మీద మళ్ళీ మళ్ళీ గొడవ పడుతున్నారన్నది చానా అది అంటే నెగెటివ్ సైన్ అండి. రెడ్ హ్మ్. రెడ్ సైన్, రెడ్ ఫ్లాగ్ అనొచ్చు. హ్మ్. హ్మ్. వాటిని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు, తెలియని విషయాల్లో గొడవ పడుతున్నాం. ఇంతకుముందు గొడవ పడ్డానికి కారణం వేరు. దానికి పరిష్కారం వేరు. అయిపోయింది. సర్దుకున్నాం. అడ్జస్ట్ అయిపోయినాం. మళ్ళీ ఈరోజు గొడవ పడ్డాం. ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ టాపిక్. తెలియని టాపిక్. ఎందుకో గ్యాప్ వచ్చింది. మంచిదే అది. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది ఒక డిఫరెంట్ సినారియో. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. కానీ అదే పాత విషయంలో మళ్ళీ మళ్ళీ గొడవ పడుతున్నారంటే ఖచ్చితంగా అది అవ్వకూడదు. అది ఓకే. వాళ్ళిద్దరి మధ్యల బంధాన్ని బలహీనపరుస్తుంది. బంధాన్ని దూరం చేస్తుంది. విడదీస్తుంది గూడా. అలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే రిపీటెడ్‌గా అదే గొడవలు రాకుండా ఉండాలనేది అది రాకుండా ఉండాలంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి మధ్యన హెల్తీ కమ్యూనికేషన్ ఉండాలి. లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో హెల్తీ కమ్యూనికేషన్ ఉండాలి. ఎవ్రీ డే వాళ్ళ కమ్యూనికేషన్ ఉండాలి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవుతదో, ఒకరినొకరు మాట్లాడుకోరో, చిన్న చిన్న విషయాలను గూడా, చిన్న సిల్లీ విషయాలు గూడా వాళ్ళేందంటే అజ్యూమ్ చేసుకొని, అవి పెద్దగా అవుతుంటాయి. ఉన్న విషయం ఒకటి, వాళ్ళు ఊహించుకున్నది ఒకటి, ఆడ గొడవ బీభత్సంగా పెద్దగా అయిపోతుంటాయి. సో, హెల్తీ కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడు గొడవల ఛాన్సెస్ తక్కువుంటాయి. చాలా తక్కువుంటాయి. రెండోదంటే ఒకరిని ఒకరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి ఒకరితో ఒకరు. ఒకరి ఎమోషన్స్ ఒకరిని అర్థం చేసుకోవాలి. వాళ్ళు హ్మ్. అడగకున్నా వాళ్ళ ఎమోషన్స్ అడిగిన దాన్ని కూడా మనం గ్రహించి, ఆర్ యూ ఫీలింగ్ వెల్? బాలేనట్టున్నాను. ఇంకేం కావాలా? రెస్ట్ తీసుకో. లేదా నీకేమైనా కావాలా? ఆర్ యూ ఓకే? మాటలతో చెప్పని కూడా ఎమోషన్స్‌తో అబ్జర్వ్ చేసి కమ్యూనికేట్ చేయాలి. ఎమోషన్స్‌తో కనెక్ట్ అవ్వాలి. గొడవలకి కారణం కూడా ఏంటంటే ఒకరి రెస్పాన్సిబిలిటీస్ ఒకరు అంటే బంధంతో వచ్చిన రెస్పాన్సిబిలిటీస్‌ని, బాధ్యతలను మోయకుండా కూడా గొడవలకు చాలా ఆస్కారం ఉంటుందండి. అంటే మనం ఇచ్చిన కమిట్మెంట్స్, మనం చేయాల్సిన కమిట్మెంట్స్, అది ఇంట్లో కమిట్మెంట్స్ కావచ్చు, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ కావచ్చు, సోషల్ ఆబ్లిగేషన్సే కావచ్చు. మన బంధంలో ఉన్న ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మోయకుంటే, హ్మ్. ఏదైనా గ్యాప్ ఉంటే విస్మరిస్తే గొడవలకు దారితీస్తాయి. గొడవలకు టు అన్ ఎక్స్‌టెంట్ మంచివే. తెలియని విషయాలలో చిన్న చిన్న గొడవలు అవ్వడం అనేది మంచిదే. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా దోహదపడతాయి. ఒకరినొకరు బెటర్‌గా అర్థం చేసుకుంటారు. ఇంకా బాండింగ్ అనేది బాగా నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. ఇద్దరి మధ్యల ఎమోషనల్ కనెక్ట్ పెరుగుతుంది. ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. వాళ్ళ మధ్యలో గ్రోత్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే.